మన ప్రీతమ బాబా సమాధి వద్ద మోకరిల్లినప్పుడు మనం ఏమి గుర్తించుకోవాలి అంటే అది 1958 ఫిబ్రవరి 25 అనగా మెహర్ బాబా 64వ జన్మదిన వేడుకలు. ఆ సందర్భంగా మెహర్ బాబా ప్రేమికులందరినీ వెంటబెట్టుకుని కొండపై అప్పటికే నిర్మింపబడిన తన భావి సమాధిని చూపిస్తూ ఇలా అన్నారు: నా భౌతిక నిర్యాణం అనంతరం నా పార్థవ శరీరం ఇక్కడే నిక్షిప్తం చేయబడుతుంది. ఆ కారణంగా ఈ మెహరాబాద్ కొండ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. 70 ఏళ్ల తర్వాత ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అవుతుంది. మెహరాబాదు ఒక పట్టణంగా రూపుదిద్దుకుంటుంది. నేను సశరీరుడనై ఉండగా అనగా నేనే స్వయంగా మిమ్మల్ని ఈ కొండపైకి తోడ్కొని వచ్చి నా అంతిమ విశ్రాంతి స్థలాన్ని మీకిలా చూపించడం ఎంత విశిష్టమైన విషయమో, తద్వారా మీరు పొందే అద్వితీయమైన అదృష్టం ఏమిటో మీరు రవ్వంత కూడా అవగాహన చేసుకోలేరు. మీరు నా సమాధి వద్ద మోకరిల్లినప్పుడు ఈ క్రింది 2 విషయాలను గుర్తుంచుకోవాలి అని అంటున్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా. మొదటిది, నన్ను నిండు హృదయంతో ప్రేమించండి. ప్రేమంటే కేవలం బాహ్య ప్రదర్శన కాదు. మీరు ఏ విధంగా ప్రేమించాలి అంటే మీ ప్రీతముడైన నాలో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోవాలి. ఒకవేళ మీరు నన్ను ప్రేమించలేకపోతే నేనే మిమ్మల్ని ప్రేమిస్తాను. అప్పుడు మీరే నాకు ప్రీతములు అవుతారు. రెండవది, మీ సంతోషానికి భంగం కలిగినా సరే, మీకు అసౌకర్యం అయినా సరే, మీరు ఇతరులకు ఆనందాన్ని పంచి ఇవ్వాలి అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.